హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ప్రేమ, కోపం, యాక్షన్, అడ్వెంచర్, స్నేహం, అల్లరి, సరసం, విరహం, అన్ని జోనస్ కథలు కేవలం ఒకే ఒక ప్రపంచంలో. అదే మన సిరి వెన్నెల కథల ప్రపంచంలో. నా ఆలోచనల్లోంచి పుట్టిన నా కథలు నా స్వరంతో వినాలనుకుంటే వచ్చేయండి మరి మన సిరివెన్నెల కథల ప్రపంచంలోకి. స్టోరీస్లోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే స్టోరీస్ని నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నీ జతగా ఎపిసోడ్ 7. బెడ్ మీద పడిన భూమి చేతిని పట్టి విసురుగా పైకి లేపి, హౌ డేర్ యూ, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు రామ్ గట్టిగా. అప్పటికే బలంగా తాకిన దెబ్బ వల్ల మంట పుడుతుంటే ఆ అరుపుకి ఇంకా భయపడిపోయి అతని కళ్ళల్లోకి చూడలేక తల దించేసి వణికిపోయింది భూమి గజగజ. అది ఆ అది జ్యూస్ మీకు ఏంటో అని అంటుండగానే, ఏంటో సరిగ్గా చెప్పి చావు అన్నాడు రామ్ గట్టిగా. అది మీ అమ్మగారు మీకు మీకు జ్యూస్ ఇవ్వమని చెప్పారు, అందుకే జ్యూస్ తీసుకువచ్చాను మీకు అని టకటక పాఠం చెప్పేసినట్టు చెప్పి తలెత్తి రామ్ని చూసింది భూమి. అప్పటికే తనని సీరియస్గా చూస్తూ, నీ హద్దుల్లో నువ్వుండు, అంతేకాని నా రూమ్లోకి కానీ నా పర్సనల్ విషయాల్లోకి కానీ ఇంటర్ఫియర్ అవ్వాలని చూస్తే అస్సలు బేర్ చేయను. అయినా మా అమ్మ ఏదో చెప్పిందే అనుకో, ఇలా పర్మిషన్ అడగకుండా వచ్చేయడమేనా? పరాయి వాళ్ళ రూమ్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు అని గట్టిగా అడిగాడు రామ్. అప్పటి వరకు రామ్ కొట్టిన దెబ్బలకు భయపడిపోయిన భూమి రామ్ చివరిగా మాట్లాడిన మాటలకు మాత్రం బాధ కలిగి విసురుగా తన వైపు తిరిగి, మరి మీరు నా జీవితంలోకి వచ్చే ముందు నా పర్మిషన్ తీసుకున్నారా అని అడగడంతో భూమి అలా అడగగానే రామ్కి కోపం మళ్ళీ నశాలానికి ఎక్కి భూమి గొంతు పట్టుకొని గోడకి లాక్ చేసేశాడు కోపంగా. రామ్ నుండి అటువంటి చర్య ఊహించని భూమి ఉలిక్కిపడి చూస్తుంది అతన్ని. అప్పటికే అతని కళ్ళు కోపంతో ఎర్రబడిపోయి గొంతు మీదున్న అతని చేతిని పట్టుని పెంచుతూ ఉంటాడు ఆమె గొంతు మీద. అయినా సరే ఇప్పుడు తేల్చుకోకపోతే ఇక ఎప్పటికీ ఆదిని తాను చేరుకోలేనని అనుకున్న భూమి లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, నన్ను కొట్టడానికి నీకు ఎవరిచ్చారు పర్మిషన్? అసలు నువ్వెవరు? నీకేం హక్కుంది అని అడిగింది కోపంగా భయపడుతూనే. ఇంకా ఓపిక నశించిన రామ్ మళ్ళీ కొట్టాడు భూమిని. అప్పటికే గొంతు పట్టుకోవడం వల్ల ఊపిరి సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతున్న భూమి మళ్ళీ అలా అతను బలంగా కొట్టడం వల్ల ఈసారి స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. ఒక్క క్షణం తననలా చూసి మనసు ఎందుకో చలించినా బాధపడ్డా కూడా మళ్ళీ ఏదో గుర్తొచ్చి విసురుగా తన వైపు తిరిగి భూమిని తీసుకెళ్ళి రామ్ గదిలోనే సోఫాలో పడుకోబెట్టేశాడు. అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిన రామ్కి కోపం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. భూమి అసలు నువ్వెవరు అన్న మాట తలుచుకుంటూ పక్కన ఉన్న వాల్కి హ్యాండ్తో గట్టిగా ఒక్క పంచిచ్చాడు. ఫలితంగా హ్యాండ్ కట్ అయ్యి బ్లడ్ కారిపోతూ ఉంటే ఇంకా ఇంట్లోనే ఉంటే వాళ్ళ మామ్తో ప్రాబ్లం అవుతుంది అని అనిపించి బయటకు వెళ్ళడానికి రూమ్లో నుంచి బయటకు వచ్చాడు రామ్ కార్ కీస్ తీసుకొని. తను కిందకి వస్తున్నప్పుడే మహాగారు హాల్లోకి రావడం చూసి ఎక్కడ తన హ్యాండ్ చూసి గుర్తుపడుతుందో అని ఆ హ్యాండ్ని కనబడకుండా కవర్ చేసుకొని కిందకు వచ్చాడు రామ్. ఎక్కడికి రామ్, ఈ టైంలో బయలుదేరావు? అది కూడా అని అని అడుగుతుండగానే, అది మామ్, ఓసారి నిహాల్ని కలిసేసి వస్తాను, కొంచెం ఆఫీసు వర్క్ ఉంది నాకు, డిన్నర్ టైంకి వచ్చేస్తా అంటాడు రామ్. అదేంటి రామ్, ఎప్పుడు ఆఫీస్ వర్క్ అంటే ఎలా రా? కాసేపు భూమితో టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఇంతకీ భూమి ఏది? జ్యూస్ తీసుకొని నీ దగ్గరకే వచ్చిందిగా,
అని అడిగింది మహా. మామ్, తను కాస్త నీరసంగా ఉందంటేను నేనే రెస్ట్ తీసుకోమని చెప్పా. తను రూమ్లోనే ఉంది అని చెప్పాడు రామ్. హో, అవునా, సరే రామ్, త్వరగా వచ్చేనన్నా, లేట్ చేయకుండా అని చెప్పారు మహా. ఓకే మామ్, బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు రామ్. ఇంట్లోంచి బయటకు వచ్చిన రామ్ కార్ తీసి రోడ్లపై పరుగులు పెట్టిస్తున్నాడు. ఫ్రెండ్ ద్వారా భూమి మెల్లో తాళి కట్టింది రామ్ అని కన్ఫర్మ్ చేసుకున్న ఆది మధ్యాహ్నం నుంచే రామ్ని ఫాలో చేస్తూ ఈవినింగ్ రామ్తో పాటే అతని కార్ వెనకే ఫాలో చేసి ఇంటి వరకు చేరుకున్నాడు కూడా. మళ్ళీ రామ్ బయటకు వెళ్ళడం చూసి ఆది తననే ఫాలో చేస్తున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన రామ్ కార్ హై స్పీడ్తో గమ్యం లేకుండా పరుగులు పెడుతుంది రోడ్ల మీద. మాటి మాటికి భూమి అన్న మాట, నువ్వెవరు అన్న ఆ ఒక్క మాటే గుర్తొస్తూ ఉంటే ఆ కోపాన్నంతా స్టీరింగ్ మీద చూపిస్తూ సిటీ అవుట్‌కట్స్ వరకు వెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో ఆగాడు రామ్. తనని ఫాలో అవుతూ వచ్చిన ఆది రామ్ కార్ ఆగగానే తన కోసం ముందుకు వచ్చాడు కార్ దిగి. తనని ఎవరన్నా ఫాలో చేస్తున్నారా అని ఆలోచించే పరిస్థితిలో కూడా లేడు అప్పుడు రామ్. రామ్ అప్పుడే కార్ దిగుతుంటే వెనకే వచ్చిన ఆదిని చూసి భూమి మాటలు గుర్తొచ్చాయి మళ్ళీ అతనికి. ఇక రామ్‌కి కోపం ఇంకా ఎక్కువైపోయింది. వెంటనే ఆది దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని, "నువ్వేంట్రా ఇక్కడ? హ! నన్ను ఫాలో అవుతున్నావా?" అని అడిగాడు కోపంగా. "అసలు నువ్వెవడివిరా? నా భూమిని నా నుండి దూరం చేశావు" అన్నాడు ఆది కోపంగా. "నీ భూమి ఏంట్రా? అదిప్పుడు నా పెళ్ళాం" అన్నాడు రామ్. తాళి కట్టినంత మాత్రాన నీ భార్య అవుతుందా? తన మనసులో ఎప్పటికీ నేనే ఉన్నాన్రా, ఉంటాను కూడా అన్నాడు ఆది. దాని గుండెలపై నేను కట్టిన తాళి ఉందిరా అన్నాడు రామ్. కానీ ఆ గుండెల్లో ఎప్పటికీ స్థానం నాదేరా అని ఆది. హో, అవునా, రియలీ? ఎప్పటినుండి అని అడిగాడు వెటకారంగా రామ్. అవునా ఏంట్రా, నువ్వు చూస్తూ ఉండు. నా భూమిని నా దగ్గరకు ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని ఆది అంటూ ఉండగానే, ఇంకోసారి నీ నోట్లోంచి నా భూమి అన్న మాట వచ్చిందంటే నిలబడిన చోటే పాతి పెట్టేస్తాను అన్న రామ్ దగ్గర నుండి వచ్చిన ఆ వార్నింగ్లోని బేస్కి నిజంగానే ఆది కాస్త భయపడ్డాడు కూడా. నీతో ఏంట్రా, నేను భూమిని నేను తీసుకువెళ్తాను, ఎవడు అడ్డొస్తాడో చూస్తా అని వెనక్కి తిరిగాడు ఆది సీరియస్గా వార్నింగ్ ఇచ్చి. రేయ్, నీ అడుగులే కాదు, నీ చూపు నా ఇంటి వైపు పడినా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు నా నుండి అన్నాడు రామ్. నీ వార్నింగ్లకు భయపడ్డానికి నేనేమైనా బచ్చాగాన్ని అనుకుంటున్నావారా అని అద్విక్రామ్ ఇక్కడ అని కోపంగా చెప్పాడు రామ్. ఆది ఆది మాటలకు రామ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ ఆది దగ్గరకు వచ్చి అతని కాలర్ పట్టుకొని, ఎస్, నన్ను నా మాటలను చూసి భయపడ్డం కాదురా, గడగడ వణికే రోజులు వస్తాయేమో, ఏమో ఏంటి, పక్కా వచ్చేలా చేస్తా కూడా. పో, పోయి అప్పటి వరకు నీ చిన్న పిల్లల ఆటలేమన్నా ఉంటే అవి మొదలు పెట్టుకోపో అని అతని కాలర్ వదిలి బుగ్గ మీద చిన్నగా తట్టి వదిలాడు రామ్. రామ్ మాటలకు ఆది కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్ తీసుకుని. ఆది వెళ్ళిపోగానే రామ్ మనసులో మళ్ళీ ఆలోచనలు. రామ్ దగ్గర నుండి వెళ్ళిన ఆది అక్కడి నుంచి ఫాస్ట్గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కాసేపు ఒంటరిగా ఉన్న రామ్ మనసులో ఉన్న బాధను మర్చిపోవడానికి మందుని ఆశ్రయించాడు. బార్లో కూర్చొని ఒంటరిగా తాగుతూ కూర్చున్న రామ్కు ఇంట్లో భూమి మాటలు, ఇప్పుడు ఆది మాటలు జత కలిసి ఇంకా బాధ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు అతనికి. భూమి నుండి వచ్చిన నువ్వెవరు అన్న మాటే పదే పదే తన మెదల్లోంచి వెళ్ళకుండా ఉంటే తాగుతూనే ఉన్నాడు. అప్పటికే చాలా ఎక్కువగా తాగేసిన రామ్ ఇక ఒక నిర్ణయానికి వచ్చి ఇంటికి స్టార్ట్ అయ్యాడు లేచి. ఇంట్లో రామ్ బయటకు వెళ్ళాక చాలా సేపటికి లేచిన భూమి అప్పటి వరకు జరిగింది తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. అసలు ఎవరతను? తన కళ్ళల్లో కోపం మాత్రమే కాదు, ఇంకా ఏదో భావం ఉంది. అదేంటి
అని తనను తాను ప్రశ్నించుకుంటుంది భూమి. ఇంతలో రూమ్లోకి వచ్చిన మహాగారిని చూసి వెంటనే కళ్ళు తుడుచుకుంటుంటే, ఏంటమ్మా భూమి, ఇప్పుడు ఎలా ఉంది? ఈవినింగ్ నీరసంగా ఉందని చెప్పావంట కదా రామ్తో, ఇప్పుడు ఓకేనా అని అడిగారు మహాగారు. హో, అయితే ఆ రాక్షసుడు ఆంటీతో అలా చెప్పి కవర్ చేశాడా అనుకొని, పర్లేదు ఆంటీ, ఇప్పుడు అన్ బానే ఉన్నా నేను అంటుంది కానీ, అదేంటమ్మా ఇంకా ఆంటీ అంటావు, చక్కగా అత్తయ్య అని పిలవచ్చుగా అని అనగానే భూమి మనసులో వాడేమో నా మెడలో తాళి కట్టి పరాయిదాన్ని అంటారు, ఆంటీ ఏమో అత్తయ్య అనమంటున్నారు అని ఆలోచిస్తుంటే, ఏంటమ్మా మళ్ళీ ఆలోచనలో పడ్డావు అనగానే, అదేం లేదు ఆంటీ, కొత్త కదా, కొద్ది రోజులు పోతే అత్తయ్య అనే అంటాను అని చెప్తుంది మెల్లిగా. సరే భూమి, ఫ్రెష్ అయ్యేసి రామ్మా, ఈలోపు రామ్ కూడా వస్తాడు, మనం డిన్నర్ చేద్దాం అని చెప్పి బయటకు వచ్చేస్తుంది మహాగారు ఆ రూమ్లో నుంచి. భూమి మనసులో, హో, అయితే ఆ రాక్షసుడు ఇంట్లో లేడా అయితే అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఇంట్లోకి వచ్చిన రామ్ హాల్లో ఎవరూ లేరని చూసుకొని డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళడానికి మెట్లెక్కుతుంటే, అప్పుడే కిచెన్ నుండి బయటకు వస్తున్న మహాగారు రామ్ రామ్ని చూసి, రామ్ వచ్చేసావా, త్వరగా ఫ్రెష్ అయ్యేసి రాకన్నా, డిన్నర్ చేద్దాం అనడంతో రామ్ వెనక్కి తిరగకుండానే సరే మామ్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు గబగబా. గదిలోకి వెళ్ళిన రామ్ ఫ్రెష్ అవుదామన్న ఓపిక లేక ఇక ఎక్కిన మత్తు వల్ల బెడ్ మీద పడిపోయాడు అడ్డంగా. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది భూమి. సడన్గా బెడ్ మీద పడుకొని ఉన్న రామ్ని చూసి బెదిరిపోయింది భయంతో. బెడ్ వరకు వణుకుతూ వచ్చిన భూమి పడుకొని ఉన్న రామ్ని చూసి హుఫ్ అంటూ ఊపిరి తీసుకుంటుంది. ఎందుకో గాని పడుకొని ఉన్న రామ్ ఫేస్ చేస్తుంటే అక్కడి నుంచి కదలాలి అనిపించక కొద్ది క్షణాలు అలానే చూస్తూ ఉండిపోయింది. విశాలమైన నుదురు, షార్ప్ నోస్, రఫ్ బియర్డ్, ఒత్తైన మీసం కట్టు. తనని చూడగానే ఆకర్షించే ఆ బ్లూ ఐస్, గంభీరంగా ఉండే మొహం. రామ్ను అలా చూస్తుండగానే ఉన్న భూమి చూపు ఒక దగ్గర ఆగిపోయింది. నిద్రలో కూడా ప్రశాంతంగా లేనట్టు ముడుచుకుని ఉన్న అతని కనుబొమ్మల్ని చూసి తననలా చూడగానే భూమి ఆలోచిస్తుంది. ఎందుకు ఇతనికి నా మీద ఇంత కోపం? కానీ ఆ కళ్ళల్లోకి చూస్తుంటే పైకి కోపం ఉన్నా కళ్ళల్లో కనిపించట్లేదు. అసలు ఎవరు అతను? నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? అదే ఇప్పుడు భూమి మైండ్లో తిరుగుతున్న అతి పెద్ద ప్రశ్న. భూమికే కాదు, రీడర్స్‌కి కూడా కదా! అలా ఆలోచనల్లో ఉన్న భూమికి కింద నుండి మహాగారు పిలిచిన పిలుపుకు ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది. ఇంకోసారి రామ్ వైపు చూస్తుంటే అతను కొంచెం కదిలినట్టుగా అనిపించగానే, బాబోయ్! ఇప్పుడు గాని వీడు నిద్రలేచాడా, ఇంకంతే నా పరిస్థితి అనుకుని మెల్లిగా పిల్లిలా బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరిగింది. సరిగ్గా అప్పుడే రామ్ మత్తుగా కళ్ళు తెరిచి, ఏయ్, ఆగు అన్నాడు. అంతే. పాప పరిస్థితి పెనం మీద నుంచి డైరెక్ట్‌గా పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. ఇంక అక్కడే ఆగిపోయి కనీసం వెనక్కి తిరిగి చూడలేదు పాపం. మెల్లిగా పైకి లేచి తూలుతూ భూమి దగ్గరగా వచ్చి తనని వెనక్కి తిప్పాడు రామ్ ఫోర్స్‌గా. అతనలా తిప్పగానే రామ్ వైపు రామ్ నుండి మందు వాసన తన ముక్కుకి గట్టిగా తగిలి మొహం పక్కకి తిప్పేసింది భూమి. ఏంటే, నన్ను చూస్తుంటే మొహాన్ని అలా పక్కకు తిప్పేస్తున్నావు? ఎవరనుకుంటున్నావే నన్ను? నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణి. ఏంటి, ఎవరు నేను అని ముద్దగా అడిగాడు రామ్ తాగడం వల్ల. ఏంటే, అడుగుతుంటే మాట్లాడవు? అక్కడ వాడేమో నిన్ను తీసుకెళ్తా అని నాతోనే ఛాలెంజ్ చేశాడు. నువ్వేమో నేను మాట్లాడుతుంటే కూడా సమాధానం చెప్పట్లేదు. అసలు ఎవరనుకుంటున్నావే? ఏమనుకుంటున్నారే వాడు నువ్వు? అన్నాడు రామ్. భూమి కళ్ళల్లో మెరుపుతో, వాడు అంటే నువ్వు నా ఆదిని కలిసావా అని అడుగుతుంది ఉత్సాహంగా. ఒసేయ్, ఏమడుగుతున్నావే నువ్వు? కట్టుకున్న మొగుణ్ణి నేను పక్కన ఉంటే నన్ను పట్టించుకోకుండా పైగా నన్నే వాడెవడి గురించో అడుగుతావా? అసలు ఎంత ధైర్యమే నీకు? అంటూ కొట్టడానికి చెయ్యెత్తి మళ్ళీ మత్తు ఎక్కువయ్యి బెడ్ పైనే పడిపోయాడు రామ్.
చెయ్యి ఎత్తినప్పుడే దెబ్బ కన్ఫర్మ్ అనుకుని కళ్ళు మూసుకున్న భూమి ఎంతసేపటికి తన మీద దెబ్బ పడకపోయేసరికి కళ్ళు మాత్రమే పైకెత్తి చూసింది. అక్కడ తనకి దగ్గరలో రామ్ ఊపిరి తగలకపోయేసరికి ఆశ్చర్యంగా చూసింది పూర్తిగా తలెత్తి. ఇంకెక్కడ రామ్? ఎప్పుడో బెడ్ పైన పడుకొని కళ్ళు మూసుకోకుండా తననే చూస్తున్న రామ్‌ని చూస్తూ ఉంటుంది. ఎందుకే? ఎందుకే నన్ను మోసం చేశావు? నువ్వెవరు అని అడిగావు కదా నన్ను. నేనెవరో తెలీదా భూమి? హ! తెలీదా నీకు? భూమి అని మత్తుగా మూలుగుతూ అలానే పడుకుండిపోయాడు రామ్ ఇంక. రామ్ అలా తనని ప్రశ్నిస్తుంటే ఎందుకో భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిశ్శబ్దంగా అక్కడ్నుంచి బయటకు వచ్చింది భూమి. తను ఎందుకు ఏడుస్తుందో కూడా తనకే తెలీదు పాపం. కిందకు వచ్చిన భూమితో మహాగారు, అమ్మా భూమి, వారు రాలేదేంటి భోజనానికి అని అడిగితే, వాణ్ణి పిలువు అంది. అది ఆంటీ, ఆయన బయట డిన్నర్ చేశారంట, కాస్త తలనొప్పిగా ఉంది, పడుకుంటా అని చెప్పారు అని చెప్పింది భూమి కవర్ చేయడానికి. ఓహ్ అవునా, అయ్యయ్యో ఇప్పుడు ఎలా ఉందమ్మా, ఉండు నేనెళ్ళి చూసొస్తాను అని మహాగారు కంగారు పడిపోతుంటే, ఆంటీ ఆయన నిద్రపోయారు, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అంది కంగారుగా భూమి. అది నిజమే భూమి, నేను రేపు మాట్లాడతాలే వాడితో, నువ్వు దా భోజనం చేద్దాం, మనం డిన్నర్ చేద్దువు గాని అంటుంది. మహా ఆంటీ నాకు కూడా ఆకలిగా లేదు అంది భూమి అప్పటికే రామ్ గురించి ఆలోచిస్తూ ఉండడంతో. అదేంటమ్మా, ఎందుకు ఆకలిగా లేదు నీకు? ఇప్పటికే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, మళ్ళీ తిననంటే ఎలా చెప్పు? అదేం కుదరదురా, కొంచెమైనా తినాల్సిందే అని భూమిని తీసుకెళ్ళి తానే స్వయంగా కూర్చోపెట్టి తినిపించారు మహాగారు. భూమి చిన్నప్పుడే కన్నవాళ్ళు వదిలేయడంతో దాదాపుగా తన బాల్యమంతా శరణాలయంలోనే గడిచిపోయింది. తనకంటూ ఎవరూ లేకున్నా చదువు మీద ఉన్న ఇష్టంతో చాలా అంటే చాలా శ్రద్ధగా చదివేది భూమి. అలా తనకు 10థ్ క్లాస్‌లోనే స్టేట్ ర్యాంక్ రావడంతో స్కూల్ తరపు వాళ్ళే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి ఇంటర్మీడియేట్‌లో 2 సంవత్సరాలు ఫ్రీగా జాయిన్ చేసుకోవడానికి ఒప్పించారు. ఇక తన మార్క్స్ లిస్ట్ చూసి అంత మంచి మెరిట్ స్టూడెంట్ తమ కాలేజీలో చదివితే తమ కాలేజీకి కూడా మంచి పేరు వస్తుందని తమ కాలేజీలో జాయిన్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు కాలేజ్ వారు. అలా ఇంటర్ వరకు తన చదువుకి ఎటువంటి ఢోకా లేకుండా సాగిపోయింది భూమిజ చదువు. కానీ అనాథ శరణాలయాల్లో కూడా పిల్లలకు ఒక వయసు వచ్చి వారి కాళ్ళ మీద వారు నిలదొక్కుకునే వరకే అక్కడ ఉండే సదుపాయం ఉండడంతో తనకి ఇంటర్ అయిపోయే ముందే ఈ విషయం తెలిసి చాలా భయపడిపోయింది భూమి. కానీ అప్పటికే విజయేంద్ర వర్మ గారి ఫౌండేషన్ వల్ల వాళ్ళ సంస్థలలో ఒకటైన వివి ఇన్స్టిట్యూట్లో మెరిట్ స్టూడెంట్స్‌కి ఫ్రీ సీట్ కల్పిస్తుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి తన మార్క్స్ ఇంకా ర్యాంక్స్‌తో చాలా సులభంగా సీటు సంపాదించుకుంది భూమి. ఆ తర్వాత నుండి జరిగింది అంతా మనం ఫస్ట్ అప్డేట్‌లో తెలుసుకున్నాం. అలా మొదటి నుండి సొంత వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నా అనే ఆదరణ లేని భూమి తిన్నా తినకపోయినా పెద్దగా ఎవరు పట్టించుకునేవారే లేరు తనకి. కానీ అది తన జీవితంలోకి వచ్చాక తన జీవితంలో సంతోషాలకి తప్ప కష్టాలకు ఇక స్థానం లేదనుకుంది. ఆది భూమిని ఒక గాజు బొమ్మలా చాలా అపురూపంగా చూసుకునేవాడు. చిన్నప్పటి నుంచి తాను పడిన బాధలు కనీసం తను కలలో కూడా గుర్తు రాకుండా ఉండాలని తను లండన్ వెళ్తున్నా కూడా భూమిని తన ఇంట్లో సేఫ్టీగా ఉంచి వెళ్ళాలనుకున్నాడు అద్విక్రమ్. కానీ భూమి ఆదిల సంతోషాన్ని చూసి ఆ దేవుడికి కూడా కన్ను కుట్టిందేమో, యాక్సిడెంట్ చేసి భూమి జీవితాన్ని మరో నెలలు 6 నెలలు అగాధంలోకి, ఇప్పుడు కష్టాల్లోకి నెట్టేశాడు. ఇప్పుడు మహాగారు తను తినను అని చెప్తున్నా కూడా కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే భూమి కళ్ళల్లో నీళ్లు నిండి ఆ మాత్రం తనని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది భూమి. భూమి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి అలా ఏడుస్తూ ఉంటే మహాగారు కంగారుగా, అమ్మా భూమి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది తనని కాస్త జరిపి తన గడ్డం పట్టుకొని బుజ్జగిస్తూ ప్రేమగా. భూమి మళ్ళీ ఎమోషనల్ అవుతుంటే ఏం లేదు ఆంటీ అని చెప్పింది ఏడుస్తూనే. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఎవరూ లేరు,
నేను ఒక అనాథని. మీరిప్పుడు చూపించే ప్రేమను చూస్తుంటే నాకు మీలాంటి అమ్మ ఎందుకు లేదా అని బాధగా అనిపిస్తుంది ఆంటీ. వచ్చే జన్మలో అయినా నేను మీలాంటి అమ్మకు కూతురుగా పుట్టాలని ఆశపడుతున్నాను అంటుంది బాధగా భూమిజ. భూమి మాటలకు తడిదేరిన తన కంటిని తుడుచుకున్న మహాగారు, పిచ్చి పిల్ల, ఇప్పుడు మాత్రం నువ్వు నాకు కూతురు కాదని ఎవరన్నారు? వరసకి మనిద్దరం అత్తాకోడలమే అయినా నా దృష్టిలో నువ్వెప్పుడు నా కూతురుతో సమానమే. ఇంకెప్పుడు నువ్వు అనాథ అని గాని నీకెవరు లేరు అని గాని అన్నావో అని భూమి చెవి మెలిపెట్టి నా కొడుక్కి చెప్తా. అప్పుడు వాడే చూసుకుంటాడు. అసలే వాడికి కోపం ఎక్కువ. ఇక నీ ఇష్టం, మీ ఆయన ఇష్టమమ్మా అంటుంది మహాగారు. మహాగారు కొడుకు అనగానే భూమికి తినేది కాస్త పొలమారింది ఒక్కసారిగా. మహాగారు వెంటనే నీళ్లు పట్టిస్తూ ఏంటమ్మా ఏమైంది అంటే ఇక తనకి ఏం చెప్పాలో తెలియక తలను దించేసింది భూమిజ. ఈవిడ గారు ఇంకేదో అర్థం చేసుకొని నా కొడుకు గురించి మాట్లాడితే సిగ్గుపడుతుంది అనుకుంటూ మనసులోనే అనుకొని ముసిముసిగా నవ్వుతూ రేపు పంతులు గారిని పిలిచి కార్యానికి ముహూర్తం పెట్టిస్తామనుకుంటున్నానమ్మా అని భూమితో చెప్పింది మహా. భూమి షాక్లో మాటలు రాక దించిన తల ఎత్తకుండా ఉంటే సిగ్గుపడుతుంది అనుకొని పూర్తిగా తినిపించేసి ఇవాళ ఒక్కరోజు కింద రూమ్లోనూ పడుకో భూమి, రేపటి నుండి మీ ఆయన రూమ్కి షిఫ్ట్ అవుదులే అని చెప్పి పంపించేసింది. రూమ్లోకి వచ్చిన భూమికి ఇంకా కంగారు తగ్గక ఆంటీ ఏమంటున్నారు అసలు? వామ్మో, నన్ను ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్తేనే ఈడ్చుకొట్టి నా పీక పిసికేస్తా అని వార్నింగ్ ఇచ్చారు. ఇక రేపటి గురించి తెలిస్తే అని తర్వాత రోజు నుంచి ప్రతిరోజు ఆ రూమ్లోనే ఉండాలంటే బాబోయ్! ఆ ఊహే భయంకరంగా ఉంది భూమికి. అదంతా కాదు, రేపు నైట్ నేను ఆ రూమ్‌లోకి వెళ్తే అసలు తిరిగి బయటికి బతికొస్తానా అని భయపడిపోతుంది భూమి. ఓ పక్క ఆదిని మర్చిపోలేక, మరో పక్క తాను ఎంతో అదృష్టంగా భావించే తల్లిలాంటి అత్త ప్రేమను దూరం చేసుకోలేక, తన మనసు ఎటువైపో తేల్చుకోలేక ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది భూమిజ. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి నిజతలో. ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.